ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 10న సీఎం రైతు ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొనున్నారు. తక్కువ సమయం ఉండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ దివాకర, పోలీసు కమిషనర్ సునీల్ దత్, ఇతర అధికారులు బహిరంగ సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత నెల 30న రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహణ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసినా వర్షం కారణంగా సభ రద్దయింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల విజయవంతమైన సందర్భంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. శర్మ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం జగన్నాథపురం వద్ద మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. రైతు భరోసా నిధులు విజయవంతంగా విడుదల చేయడం, గత 7 రోజుల నుంచి నిధులు విడుదల జరుగుతుండడం, మరో 2 రోజులు ఉండడంతో ఆ 2 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత 10వ తేదీన ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు. ఇక ఈ జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద భారీ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ సభ ఏర్పాట్లను ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి పరిశీలించారు. అలాగే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎందుకంటే ఈ సభ ముందుగా ఇది గత నెల 30న జరగాల్సి ఉండేది. ఏదైతే రైతు భరోసా నిధుల ప్రారంభ కార్యక్రమం ఇక్కడే జరగాలని చెప్పి ఈ ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. అయితే భారీ వర్షం కారణంగా ఆఖరి నిమిషంలో సభ రద్దయింది. ఇక్కడి నుంచి వేదిక హైదరాబాద్కు మారింది. అక్కడ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రోజువారీగా రైతు భరోసా నిధుల విడుదల జరుగుతోంది. ఇక మరోసారి ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమయం ఇవ్వడంతో 10న సభ నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు శరవేగంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ప్రాంగణం, అలాగే పార్కింగ్ తదితర ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు ఆశీర్వాద సభతో నిర్వహించే ఈ బహిరంగ సభకు దాదాపుగా 2 లక్షల మంది దాకా రైతులను, మహిళలను పెద్ద ఎత్తున తరలించాలని పార్టీ యంత్రాంగం నిర్ణయించింది. అలాగే వేదిక, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కూడా ఈ పనులన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తానికైతే సమయం చాలా తక్కువగానే మరో 2 రోజులే ఉండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అలాగే ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి చూస్తే కేవలం 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750.45 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో నమోదు చేశారు. ఇవాళ 7 నుంచి 8 ఎకరాల సాగు భూమి ఉన్న 58,831 మంది రైతుల ఖాతాల్లో 259.73 కోట్ల జమ అయింది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే 7 రోజుల ప్రకారం చూసుకుంటే 68.96 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు ఈ రైతు భరోసా నిధుల ద్వారా. దాదాపుగా మొత్తం 7,750.45 కోట్ల రైతు భరోసా సాయం రైతులకు అందింది. అలాగే మరో 2 రోజులు కూడా జరగనుంది. మొత్తం 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో కూడా జరగనుంది. ఆ తర్వాత ఈ రైతు భరోసా నిధుల విడుదల చాలా విజయవంతంగా పూర్తయింది. అంటే ప్రారంభ కార్యక్రమం ఇక్కడ జరగాల్సి ఉన్న వర్షం కారణంగా రద్దు కావడంతో ఇక ముగింపు కార్యక్రమం రైతు భరోసా నిధుల విడుదల, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ నిధుల విడుదల విజయవంతమైన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సమయంలో సభ ఇక్కడ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించి ఆ మేరకు ఆదేశించారు. వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు, తక్కువ సమయం ఉన్నా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10న ఇక సాయంత్రం సమయంలో ఇక్కడ సభ జరగనుంది. అలాగే మొత్తం మధిర నియోజకవర్గం నుంచే కాకుండా మొత్తం ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను తరలించి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు రవిచంద్ర.